హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి దోశలండి. మినపప్పు బియ్యం నానబెట్టి కడిగి రుబ్బాల్సిన పని లేదు, పిండిని నానబెట్టుకోవాల్సిన పని లేదు. అప్పటికప్పుడే 1 కప్పు ఉప్మా రవ్వతో అరకప్పు పెరుగుతో మనం పిండిని రుబ్బుకుని ఈ దోశలు అనేవి చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. దూదెల్లాంటి దోశలను మనం సెట్ దోశలాగా చేసుకోవచ్చు, పేపర్ దోశలాగా చేసుకోవచ్చు. ఈ పిండి అనేది 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు అండి. దానితో పాటు చట్నీ అనేది చేసి చూపించాను. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ని ఓపెన్ చేసి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అలాగే రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది, ఓపెన్ చేసి చూడండి. ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ క్లియర్గా అర్థమవుతాయి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.